వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ లో నెంబర్ కోడింగ్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ మెషిన్ ఈస్ కోడెడ్ యాజ్ 19, 7, 9, 14, 15, 20, 11, హౌ విల్ యూ కోడ్ డేంజర్? సో మెషిన్ ని ఒక నెంబర్ ఇచ్చి దాంతో కోడ్ చేశారు, డేంజర్ ని ఏ నెంబర్ తో కోడ్ చేయగలం అనేసి అడుగుతున్నారు. సో ఇంతకు ముందు లెటర్ కోడింగ్ చూసాం, అలాగే డైరెక్ట్ కోడింగ్ చూసాం. డైరెక్ట్ లో కూడా లెటర్ కోడింగే చూసాం. లెటర్ కోడింగ్ లో ఏం చేసామండి, ఒక కోడ్ ఇచ్చి దాన్ని ఆల్ఫాబెట్స్ తోనే కోడ్ చేసాం. డైరెక్ట్ లెటర్ కోడింగ్ లో డైరెక్ట్ ఒక కోడ్, అంటే ఒక వర్డ్ కి ఒక కోడ్ ఇచ్చి మనకు ఒక వర్డ్ ఇచ్చి దాన్ని కోడ్ చేయమన్నారు. ఇప్పుడు నెంబర్ కోడింగ్. నెంబర్ కోడింగ్ లో ఏం జరుగుతుంది, ఒక వర్డ్ కి వాళ్ళు కోడ్ ఎలా ఇస్తారు అంటే నెంబర్ లో ఇస్తారు. మనకి ఒక వర్డ్ ఇచ్చి దాన్ని కూడా నెంబర్ లో కోడ్ చేయమంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనకి మెషిన్ ఇచ్చారు. సో మెషిన్ ని ఎలా కోడ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ ని రాదు, MECHINE. మెషిన్ ని ఎలా కోడ్ చేశారు అంటే 19, 7, 9, 14, 15, 20, 11. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెషిన్ యొక్క నెంబర్స్ చెక్ చేద్దాం. M అంటే ఎంత? 13, A అంటే 1, C 3, H 8, I 9, N 14, E అంటే 5. సో ఇక్కడ నెంబర్స్ కి ఈ నెంబర్స్ కి చాలా వేరియేషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చెక్ చేసి చూద్దాం, డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసి చూద్దాం. 13 19 అయింది. సో 13 19 అయితే ఎంత యాడ్ చేశారు? +6 అయింది, అంతే కదండి. 14, 15, 16, 17, 18, 19 అంటే +6 చేస్తే మనకి 19 వచ్చింది. అలాగే 1 వచ్చేసి 7 అయింది. 1 7 అవ్వాలంటే ఎంత ప్లస్ చేయాలి? +6. ఓకే, నెక్స్ట్ 3 వచ్చేసి 9 అయింది. 3 9 అవ్వాలి అంటే మనకి యాడ్ చేయాల్సింది +6. 8 వచ్చేసి 14 అయింది. 8 14 అయింది అంటే అక్కడ యాడ్ అయింది కూడా +6. అలాగే 9 వచ్చి 15 అయింది. 9 15 అయిందంటే యాడ్ అయింది +6. అలాగే 14 20, ఇక్కడ కూడా +6 అయింది. లాస్ట్ వన్ 5 వచ్చేసి 11 అయింది, దీనికి కూడా యాడ్ అయింది +6. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరిగింది అంటే ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ జరిగింది, అంతా కూడా +6 యాడ్ అవుతూ వెళ్ళింది. సో మనకి ఇచ్చిన వర్డ్ కి నెంబర్స్ రాసుకుంటే ఆ నెంబర్స్ కి ప్రతి దానికి కూడా +6 యాడ్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని మనం డేంజర్ కోడ్ చేయొచ్చు కదండి, DANGER. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి, వీటి యొక్క నెంబర్స్ తెలియాలి, ఆల్ఫాబెట్ నెంబర్స్. D అంటే ఎంత? 4, A అంటే 1, N 14, G వచ్చేసి 7, E అంటే 5, R అంటే 18. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి కోడ్ రాయమంటున్నారు. సో డేంజర్ కి మనం నెంబర్స్ వేసుకుంటే దీనికి ప్రతి దానికి +6 చేసుకుంటే మనకు వచ్చే నెంబర్స్ చెక్ చేద్దాం. సో 4 కి +6 చేస్తే వచ్చేది 10, I కి +6 చేస్తే వచ్చేది 7, 14 కి +6 చేస్తే వచ్చేది 20, నెక్స్ట్ 7 కి +6 చేస్తే వచ్చేది 13, నెక్స్ట్ 5 కి +6 చేస్తే వచ్చేది 11, 18 కి +6 చేస్తే వచ్చేది 24. సో ఇప్పుడు డేంజర్ యొక్క కోడ్ ఎంత అవుతుంది? 10, 7, 20, 13, 11, 24 డేంజర్ యొక్క కోడ్. నెక్స్ట్, ఇఫ్ రిక్వెస్ట్ ఈస్ రిటర్న్ యాజ్ S2 R5 to TU, దెన్ హౌ విల్ యాసిడ్ బి రిటర్న్? సో రిక్వెస్ట్ అనే దాన్ని ఎలా కోడ్ చేశారు అంటే REQUEST. దీన్ని ఎలా కోడ్ చేశారు? S2 R5 to TU. సో ఇప్పుడు మనల్ని యాసిడ్ కి రాయమంటున్నారు. సో యాసిడ్ కి కోడ్ రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ కోడింగా లేదా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ డైరెక్ట్ కోడ్ చేయడానికి మనకి ఇచ్చిన వర్డ్ కి రిక్వెస్ట్ లో ఉన్న లెటర్స్ అసలు సంబంధం లేదు. సో రిక్వెస్ట్ లో ఉన్న లెటర్స్ వేరు, యాసిడ్ లో ఉన్న లెటర్స్ వేరు. సో డైరెక్ట్ కోడింగ్ అవ్వదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా కోడ్ చేశారు, రిక్వెస్ట్ కి కోడ్ చేశారు. ఎలా కోడ్ చేశారు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆర్ని ఏం చేస్తే ఎస్ వస్తుంది? ఓకే, ఆర్ కి +1 చేస్తే ఎస్ వస్తుంది, బానే ఉంది. నెక్స్ట్ ఈ వచ్చేసి 2 కింద రాశారు. అలాగే నెక్స్ట్ క్యూ వచ్చేసి +1 చేస్తే ఆర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూ వచ్చేసి 5 రాశారు. నెక్స్ట్ ఈ వచ్చేసి 2 రాశారు. ఎస్ కి +1 చేస్తే టీ వస్తుంది, టీకి +1 చేస్తే యూ వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని లెటర్స్ కి +1 చేసుకుంటా వెళ్ళారు, కొన్ని లెటర్స్ కి నెంబర్ ఇచ్చుకుంటా వెళ్ళారు. ఆ నెంబర్స్ ఇచ్చిన లెటర్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? ఈ, యు, ఈ. సో ఈ యు, ఈ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే ఓవెల్స్ ఉంటాయి. మనకి ఆల్ఫాబెట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఏం జరుగుతుంది అంటే జనరల్ గా ఓవెల్స్, కాన్సనెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ యు అనేవి ఓవెల్స్. జనరల్ గా మనకి ఓవెల్స్ ఏముంటాయండి? ఏఈ, ఐఓయు, ఇవి వచ్చేసి మనకి ఓవెల్స్.
ఇక్కడ మనకి ఈ వచ్చేసి సెకండ్ పొజిషన్ ఇచ్చారు, యూ అంటే ఫిఫ్త్ పొజిషన్. సో ఇక్కడ ఈ యూ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఇచ్చారు. జనరల్గా మనం చెక్ చేస్తే 1 2 3 4 5 సపోజ్ తీసుకున్నాం అనుకుందాం. ఏఈఐఓయు 5 లెటర్స్కి 5 నెంబర్స్ నేను ఇస్తే ఇక్కడికి మనకి ఇచ్చిన వర్డ్లో కరెక్ట్గా వాటి పొజిషన్ ఏదైతే ఉందో వాటి నెంబర్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఈ వచ్చేసి సెకండ్ పొజిషన్, యూ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్ ఉంది. మనకి ఇచ్చిన వాటిలో కూడా అంతే. ఈ 2 సార్లు ఇచ్చారు, 2 టైమ్స్ కూడా మనకి 2 నెంబరే ఇచ్చారు. అలాగే యూ ఒకసారి ఉంది, దానికి ఫిఫ్త్ పొజిషన్ ఇచ్చారు. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వోవెల్స్కి వాటికి రెస్పెక్టివ్గా వాటి నెంబర్స్ అనేవి ఇచ్చారు. సో 5 లెటర్స్ ఉన్నాయి, 5 నెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ వోవెల్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నారు. దీన్ని బేస్ చేసుకుని మనం కోడ్ కనుక రాస్తే, సో ఇక్కడ యాసిడ్ ఉంది, యాసిడ్లో ఏ అనేది వోవెల్. సో దీని యొక్క నెంబర్ ఏమవుతుంది, 1 అవుతుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ రెస్పెక్టివ్ పొజిషన్ 1 కాబట్టి. నెక్స్ట్ సి అనేది ఒక కాన్సనేట్కి ఏం చేశారు, +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సి కాస్త +1 అయితే డి అవుతుంది. నెక్స్ట్ యాసిడ్లో నెక్స్ట్ లెటర్ ఐ అంటే వోవెల్ యొక్క థర్డ్ పొజిషన్ వచ్చేసి ఐ, సో 3 అవుతుంది. నెక్స్ట్ డి అనేది కాన్సనేట్, దీనికి +1 చేస్తే ఈ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యాసిడ్ యొక్క కోడ్ ఏమవుతుంది అంటే 1D3E. సింపుల్ అండి, చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా కోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, రిక్వెస్ట్లో కాన్సనేట్స్ అండ్ ఓవెల్స్ కింద సపరేట్ చేసుకుని ఓవెల్స్కి రెస్పెక్టివ్ పొజిషన్స్ ఇచ్చారు, కాన్సనేట్స్కి +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. దాన్ని బేస్ చేసుకుని మనకి యాసిడ్ని కూడా కోడ్ చేయమను. యాసిడ్లో కూడా మనకి 2 ఓవెల్స్ ఉన్నాయి, 2 కాన్సనేట్స్ ఉన్నాయి. ఓవెల్స్కి రెస్పెక్టివ్ పొజిషన్ ఇస్తాం, కాన్సనేట్స్కి +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో కోడ్ ఏమొచ్చింది, 1D3E వచ్చింది. Next, in a certain code, a number 13479 is written as AQFJL and 2568 is written as DMPN. How is 39682 written in that code? సో ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి కోడ్ అనేది రాశారు 13479. దీన్ని ఎలా రాశారు అంటే AQFJL. అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చారు, 2568 ఇచ్చారు. దీన్ని ఎలా కోడ్ చేశారు, DMPN. నెక్స్ట్ ఇంకొక కోడ్ ఇచ్చారు 39682. దీన్ని మనల్ని కోడ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఎలాంటి కోడింగ్ ఇచ్చారో చెక్ చేసుకుందాం. మనకి ఇచ్చిన లాస్ట్ కోడ్ ఏదైతే 39682 ఉంది కదండి, దాంట్లో నెంబర్స్ అలాగే మనకి స్టార్టింగ్ ఇచ్చిన 2 కోడ్స్లో నెంబర్స్ ఒకటే ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. సో మనకి ఇచ్చిన దాంట్లో 3 ఉంది, 9 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 2 ఉంది. సో ఇది వచ్చేసి డైరెక్ట్ కోడింగ్ అవుతుంది. వాటిలో నుంచే మనకి ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చారు అంటే దాన్ని బేస్ చేసుకుని కోడ్ చేయమంటున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని మనం కోడ్ చేయాలంటే 3 యొక్క కోడ్ ఏమవుతుందండి, డైరెక్ట్ కోడింగ్ ఇది. సో డైరెక్ట్ లెటర్ కోడింగ్ చూసాం కదా, ఇది డైరెక్ట్ నెంబర్ కోడింగ్ అవుతుంది. 3 యొక్క కోడ్ వచ్చేసి Q, 9 యొక్క కోడ్ వచ్చేసి L, 6 అంటే P, 8 వచ్చేసి N, 2 అంటే D. సో 39682 కోడ్ వచ్చేసి QLPND, డైరెక్ట్ కోడింగ్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ def is written as 35787, file is written as 7465. How is ideal written in that code? సో ఇక్కడ ఏం ఇచ్చారు, def, DEAF. దీన్ని ఎలా కోడ్ చేశారు అంటే 3587. అలాగే ఫైల్ ఇచ్చారు, ఫైల్ ఎలా కోడ్ చేశారు 7465. ఇంకా ఏమి ఇచ్చారు, మనకి ఐడియల్ ఇచ్చారు, ఐడియల్ని నెంబర్ కోడ్ చేయమంటున్నారు. సో ఐడియల్కి నెంబర్ కోడ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మళ్ళీ లెటర్స్ చెక్ చేసుకుందాం. సో ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా మనకి ఉన్న లెటర్స్, మనం కోడ్ చేయాల్సిన లెటర్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఐడియల్లో IDEAL ఉన్నాయి, డెఫ్లో D ఉంది, అలాగే E ఉంది, A ఉంది, ఫైల్లో I ఉంది, L ఉంది. సో మనకి ఐడియల్లో ఉన్న లెటర్స్ అన్ని కూడా డెఫ్లో ఫైల్లో కలిపి ఉన్నాయి. సో అంటే మనకి ఇది ఏమవుతుంది, డైరెక్ట్ కోడింగ్ అవుతుంది. సో I యొక్క కోడ్ ఏం రాయొచ్చు, 74 కదా, I అంటే 4 అవుతుంది. నెక్స్ట్ D యొక్క కోడ్ ఏమవుతుంది 3, E వచ్చేసి 5, A అంటే 8, Lకి వచ్చేసి 6, ఐడియల్ కోడ్ 43586, డైరెక్ట్ కోడింగ్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ premonition is written as 6853049290. How will be word monitor be written in that code language? సో ఇక్కడ మనకి ఒక వర్డ్ ఇచ్చారు, premonition, PREMONITION. సో దీనికి కోడ్ కరెక్ట్గా అంటే సిమిలర్గా ఇచ్చారో లేదో చెక్ చేద్దాం. 6853049290. ఎగ్జాక్ట్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ ఇచ్చారు, మేబీ డైరెక్ట్ కోడింగ్ అనుకుందాం. సో అలాగే ఇచ్చిన దాని ప్రకారం చెక్ చేసుకుందాం. మానిటర్కి కోడ్ చేయాలి కదా, సో మానిటర్లో ఏం లెటర్స్ ఉన్నాయో నోట్ చేద్దాం. మానిటర్ MONITER.
ఇక్కడ ఇచ్చిన లెటర్స్ ఫస్ట్ వర్డ్లో ఉన్నాయి లేదా చెక్ చేసుకుందాం. ప్రిమోనిషన్లో ఎం ఉంది, ఓ ఉంది, NITER అన్నీ ఉన్నాయి. సో ఇది ఏమవుతుంది, డైరెక్ట్ కోడింగ్. ప్రిమోనిషన్లో యూస్ చేసిన నెంబర్ కోడ్ యూస్ చేసి మానిటర్లో కోడ్ చేయాలి. సో ఇప్పుడు మానిటర్లో ఎం వచ్చేసి ఏమవుతుంది, 3 అవుతుంది. ఓ అంటే 0, ఎన్ అంటే 4, ఐ అంటే 9, టీ అంటే మ్యాక్సిమం కంటిన్యూగా 2 సగం వచ్చేసినాయండి మనకి ఇక్కడ. టీ వచ్చేసి 2, ఈ అంటే 5, ఆర్ వచ్చేసి 8. సో మానిటర్ యొక్క కోడ్ వచ్చేసి 3049258 డైరెక్ట్ కోడింగ్. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ 15789 is written as EGKPT and 24336 is written as ALUR, how is 24539 written in that code? సో ఒక కోడ్లో మనకి 15 నెంబర్స్ వచ్చేసి ఎలా కోడ్ చేశారు అంటే EGKPT కింద కోడ్ చేశారు. నెక్స్ట్ 24636 ఎలా కోడ్ చేశారు, ALUR. ఇంకా నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చారు 24539, దీన్ని కోడ్ చేయమంటున్నారు. సో దీన్ని కోడ్ చేసే ముందు ఈ నెంబర్స్ అన్ని మనకి ఇచ్చిన ఫస్ట్ వాటిలో ఉన్నాయి లేదా చెక్ చేసుకుందాం. 24539, సో ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కూడా ముందు ఇచ్చిన వాటిలో ఉన్నాయి. సో ఏమవుతుంది, ఇది డైరెక్ట్ కోడింగ్ అవుతుంది. సో 2 అంటే మనం ఏం రాయొచ్చు, A, 4 అంటే L, 5 అంటే G, 3 వచ్చేసి U, 9 వచ్చేసి T. సో 24539 యొక్క కోడ్ ఏంటి, ALGUT. ఇది కూడా డైరెక్ట్ కోడింగ్. సో నెంబర్ కోడింగ్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి ఒక మోడల్, రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ కోడింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.